హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురాస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు 90 days ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో 21st డే అనమాట. సో నిన్న అనుకున్నాను చేద్దామా వద్దా అనుకొని చీట్ డే సో చేసేసాను. ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఇంట్లో ఉన్నప్పుడు చీట్ డే చేయకుండా ఎలాగుంటాం, తినకుండా ఎలాగుంటాం, మెయిన్ అంది అమ్మవారి ప్రసాదం ఖచ్చితంగా తినాలి. సో అందుకే నేను ఇంక మధ్యలో ఏ రోజు కూడా చీట్ డే పెట్టుకోకుండా డైరెక్ట్గా పూజ రోజే చీట్ డే అనేది పెట్టుకున్నాను అనమాట. సో దీనికి రిజల్ట్ ఈరోజు మార్నింగ్ ఎంత వెయిట్ పెరిగాను ఏంటి అనేది వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను అనమాట. కానీ వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు నాకు ఒక విషయం చెప్పాలి, అది నేను మిమ్మల్ని అడిగే చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో మీరు ఏదంటే నేను అదే చేస్తాను కాబట్టి ఫస్ట్ మీతో షేర్ చేసుకున్న తర్వాతే నేను డిసైడ్ అవుతాను. యాక్చువల్గా అయితే మీరే చెప్పండి, ఈ రా ఫుడ్ డైట్ బెటరా లేదంటే హెల్దీగా కుక్ చేసుకుంటూ డైలీ ఇంతకు ముందు వెయిట్ లాస్ అవ్వడానికి నేను తీసుకున్న ఫుడ్ బెటరా అనేది మీరే నాకు చెప్పండి. ఎందుకు అంటారా, అసలు ఎందుకు నాకు ఈ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది ఏంటి అనేది రీజన్ చెప్తాను. ఒక 2 వీడియోస్ డే 17లో కానీ 18లో కానీ అయితే ఒక సిస్టర్ కమెంట్ చేశారు, సిస్టర్ నాకు ఈ డైట్ అయితే అసలు నచ్చలేదు, ఇంతకు ముందు మీరు చేసినప్పుడు అయితే ఇంట్రెస్ట్ వచ్చేది చూడాలని చెప్పేసి, ఈసారి అయితే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు, ఇది క్రాస్ డైట్ లాగా ఉంది అని చెప్పేసి అయితే కమెంట్ పెట్టారు. సో ఆ కమెంట్ వచ్చినప్పటి నుండి మా వారైతే అసలు ఒప్పుకోవట్లేదు అనమాట. ఎందుకు ఈ రా ఫుడ్ డైట్ చేస్తావు, హెల్దీగా అలాగే కుక్ చేసుకుంటే ఇంతకు ముందు ఏ విధంగా అయితే డైట్ చేసావో సేమ్ ఇప్పుడు కూడా అలాగే చేయొచ్చు కదా, రా ఫుడ్ డైట్ చేస్తున్నావు మళ్ళీ వాటర్ ఫాస్టింగ్ అంటున్నావు, మళ్ళీ ఆ డే అంతా ఏమి తినకుండా ఓన్లీ హనీ వాటర్ నార్మల్ వాటరే తాక్కుని ఉండిపోతున్నావు, నాకు ఇదైతే అస్సలు నచ్చలేదు, ఇంతకు ముందు ఏ విధంగా అయితే డైట్ చేసావో సేమ్ ఇప్పుడు కూడా అదే డైట్ చెయ్యు, ఇదైతే ఇంకా స్టాప్ చేసే అని అంటున్నారనమాట. సో మీరే చెప్పండి, రా ఫుడ్ డైట్ బెటరా హెల్దీగా కుక్ చేసుకొని తినే డైట్ బెటరా, ఏదనేది మీరు ఏది చెప్తే నేను అది చేస్తాను. సో ఏ ఫుడ్ ఎక్కువగా కమెంట్స్ వస్తాయో సో ఆ ఫుడ్కి అయితే నేను నెక్స్ట్ ఇంకా నా డైట్ అనేది ఇంకా ఆ విధంగా కంటిన్యూ చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు అయితే డైట్ చేస్తున్నప్పుడు వ్యూస్ బాగా వచ్చేది, కమెంట్స్ బాగా చేసేవారు, అందరూ కూడా మంచిగా సజెషన్స్ అయ్యి అడిగేవారు అనమాట. సో ఈసారి అయితే అసలు వ్యూస్ రావట్లేదు, ఎవరు కూడా కమెంట్ చేయట్లేదు, ఎవరు కూడా సపోర్ట్ చేసినట్టు కూడా నాకు అనిపించట్లేదు. సో అందుకని చెప్పి మా వారు కూడా అయితే అస్సలు ఒప్పుకోలేదు. లాస్ట్ టైం అయితే నిన్ను బాగా ఇష్టపడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా నీకు కమెంట్స్ చేయడం, క్వశ్చన్స్ అడగడం అవన్నీ చేసేవారు. ఇప్పుడు ప్రతి వీడియో కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, అసలు వ్యూస్ రావట్లేదు, కమెంట్స్ రావట్లేదు, ఏమీ రావట్లేదు, నువ్వు ఈ డైట్ ఏ విధంగా చేస్తున్నావు ఏంటో నాకు తెలియదు, కానీ నిన్ను ఇష్టపడే నీ సబ్స్క్రైబర్లకు మాత్రం ఎందుకో నువ్వు నచ్చట్లేదేమో అని నాకు అనిపిస్తుంది, అందుకే నీ వీడియోస్ చూస్తున్నారో లేదో కూడా నాకు డౌట్గా ఉంది అని చెప్పేసి అయితే అన్నారు. ఆయన ఎప్పుడైతే ఇంకా అలాగైతే అన్నారో నాకు కూడా ఇంకా డౌట్ అయితే వచ్చిందనమాట. ఇప్పటి వరకు నాకు ఆ డౌట్ రాలేదు. సో ఆ సిస్టర్ కమెంట్ పెట్టారు కదా, అప్పుడు కూడా నాకు అనిపించలేదు, ఏదో డైట్ చేస్తున్నాను కదా నా హెల్త్కి సెట్ అవుతుంది, కొంచెం వెయిట్ లాస్ కూడా అవుతాను కదా అన్న థాట్తో అయితే నేను ఈ రా ఫుడ్ డైట్ అనేది తీసుకున్నాను. కానీ నాతో పాటు డైట్ చేసిన వాళ్ళు ఇంతకు ముందు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇంకా మళ్ళీ నాతో డైట్ చేయాలని అనుకుంటున్నారో ఏంటో తెలియదు, కానీ అసలు ఇంతకు ముందు అయితే మంచిగా కమెంట్స్ అయ్యి చేసేవారు, అక్క ఎలా చేస్తున్నా అలా చేస్తున్నా, నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను, నేను మీతో స్టార్ట్ చేశానని. ఈ డైట్లో కూడా కమెంట్స్ వస్తున్నాయి, కాకపోతే ఒకళ్ళు ఇద్దరు మాత్రమే పెడుతున్నారు అనమాట. అప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కరు పెట్టేవారు, ప్రతి ఒక్కరు కమెంట్స్ పెట్టేవారు, క్వశ్చన్స్ అడిగేవారు, సజెషన్స్ ఇచ్చేవారు, అన్నీ చేసేవారు అనమాట. ఈసారి మాత్రం ఏమీ రావట్లేదు. మా హస్బెండ్ ఎప్పుడైతే అన్నారో నాకు కూడా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది, నిజమేనేమో వాళ్ళకేమో అంటే నన్ను ఇష్టపడే మా సబ్స్క్రైబర్లకు నేను నచ్చట్లేదో ఏంటో, నేను డైలీ చేసే ఫుడ్ అంటే డైలీ డిఫరెంట్గా ఫుడ్ చేసుకుంటూ మీకు కూడా చూపిస్తూ నేను డైట్ అని చేసేదాన్ని. యాక్చువల్గా నేను ఈ 90 daysలో కూడా ఏ విధంగా టార్గెట్ పెట్టుకున్నానంటే మంత్కి 3 kgs తగ్గాలి, అలాగే 69 ఉన్నాను కదా. సో November 1st నా బర్త్డే అనమాట, ఆ టైం కల్లా నేను 60 kgsకి అయితే రావాలి అని చెప్పేసి టార్గెట్ అయితే పెట్టుకున్నాను. యాక్చువల్గా ఏమైందంటే లాస్ట్ టైం డైట్ చేసినప్పుడు కూడా సేమ్ నేను మంత్కి 3 kgs తగ్గేదాన్ని, అది హెల్దీగా తింటూ హెల్దీగా తగ్గుతూ ఉండేదాన్ని అనమాట. సేమ్ ఇప్పుడు కూడా నా టార్గెట్ అదే. మా హస్బెండ్ అందుకే అంటున్నారు, ఈ టార్గెట్ అప్పుడు కూడా పెట్టుకున్నావు కదా,
సో అప్పుడు ఎలా రీచ్ అయ్యావో ఇప్పుడు కూడా అలాగే రీచ్ అవుతావు. సేమ్ అదే డైట్ చేయు. ఎందుకు ఇది ఒక 15 days 20 days తిన్న తర్వాత మళ్ళీ వాటర్ ఫాస్టింగ్ అంటున్నావు, ఇంకేం తినట్లేదు, నాకు నచ్చట్లేదు అసలు అని అంటున్నారు. సో మీకేమనిపిస్తుంది? ఈ డైట్ కరెక్ట్ అనిపిస్తుందా, లేదంటే హెల్దీగా కుక్ చేసుకుంటూ డైలీ ఇంతకు ముందు ఏ డైట్ అయితే ఫాలో అయ్యేదన్నా సేమ్ అదే డైట్ ఫాలో అవ్వాలా? మీరు ఏ విధంగా అయితే నాకు కమెంట్ చేస్తారో నేను నెక్స్ట్ మంత్ నుండి ఆ డైట్కి అయితే ఫాలో అయిపోతాను అనమాట. సో మీరు నాకు ఏ డైట్ చేయమంటే ఆ డైట్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. అండ్ ఈరోజు అయితే సాటర్డే అనమాట. సో నిన్నైతే అన్నీ తిన్నాను కదా, ఇంక ఈరోజు అయితే వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నాను. ఇంక ఈరోజు మార్నింగ్ నుండి నైట్ వరకు ఇంకేమి తిన్నా, ఒక 5 times హనీ వాటర్ అయితే తాగుతాను. సో అందుకే ఏ ఫుడ్ పట్టుకొని మీ ముందు కూర్చోలేదు, జస్ట్ నార్మల్గా కూర్చొని నేనైతే మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను అనమాట. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తే నేను దాన్ని బట్టి నెక్స్ట్ మంత్ నుండి అయితే ఫాలో అయిపోతాను. సో ఈరోజు అయితే నా డైలీ రొటీన్ జస్ట్ నార్మల్గా చెప్పేస్తాను. మార్నింగ్ 2 times లీటర్ పర్ వాటర్ తాగేసాను. అండ్ 10 o'clock ఒకసారి, 12 o'clock ఒకసారి, 2 o'clock ఒకసారి, 4 o'clock ఒకసారి, 6 o'clock ఒకసారి, అలాగా 2 hours గ్యాప్ ఇచ్చి హనీ వాటర్ అయితే తాగుతాను అనమాట. అండ్ మిడిల్లో హనీ వాటర్ 10కి తీసుకున్నాను అనుకోండి, 11 వరకు ఇంకేం తాగను. మళ్ళీ 11 o'clockకి ఒక గ్లాస్ వాటర్, 11:30కి ఒక గ్లాస్ వాటర్, మళ్ళీ 12 o'clockకి హనీ వాటర్, అలాగా 6 వరకు తాగుతూ ఉంటాను. 6తో లాస్ట్ స్టాప్ చేసేస్తాను అనమాట. ఇంకా నా డే అనేది ఇంకా 6 తర్వాత వాటర్ తాగేమంటే మనకు నైట్ నిద్ర అనేది ఉండదు అనమాట. ఇంకా యూరిన్ కోసం అలా వాష్రూమ్ తిరుగుతూ ఉండాలి. సో అందుకే 6తో స్టాప్ చేసేస్తున్నాను. అండ్ ఈరోజు మార్నింగ్ లేచి ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి అనేది చాలా క్యూరియాసిటీగా ఉన్నట్టున్నారు, మీకు కూడా చూపించేస్తాను. అండ్ రేపు మార్నింగ్ ఎంత వెయిట్ తగ్గుతాను ఏంటి అనేది కూడా మీకు అయితే అప్డేట్ ఇస్తాను. ఈరోజు వాటర్ ఫాస్టింగ్ కదా, యాక్చువల్గా మీకు లాస్ట్ టూ టైమ్స్ వాటర్ ఫాస్టింగ్ చేసినప్పుడు, అంటే లాస్ట్ 1 time ఒకసారి పులిహోర తిన్నప్పుడు వాటర్ ఫాస్టింగ్ చేశాను. ఆ రోజు నైట్ ఉండలేక తినేసాను అని ఒక వీడియోలో మెసేజ్ పెట్టాను కదా, వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ రోజు వాటర్ ఫాస్టింగ్ ఉన్నాను. మళ్ళీ ఈరోజు ఉంటున్నాను అనమాట. సో మనం డైట్ అనేది చాలా కష్టపడి చేస్తాము, ఇష్టం కన్నా కష్టంతో ఎక్కువ చేస్తాము. ఎందుకంటే వెయిట్ గెయిన్ అవ్వడం అనేది తొందరగానే అయిపోతాం, కానీ లాస్ అవ్వాలని చాలా కష్టం. సో లాస్ట్ టైం చూసే ఉంటారు, వెయిట్ గెయిన్ నైట్ కొంచెం పులిహోర తినబడికి మార్నింగ్ చాలా హెవీగా వెయిట్ పెరిగాను. అండ్ అది తగ్గుకొని రావడానికి ఒక 2-3 days పట్టింది. సో అలాగా పెరగాలంటే సింపులే, కానీ తగ్గాలంటేనే కష్టం. ఇంక ఈరోజు అంతా వాటర్ ఫాస్టింగ్ చేయడం వల్ల రేపటికి ఎంత తగ్గుతానో ఏంటో తెలీదు. కానీ ప్రజెంట్ అయితే ఈరోజు ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. ఇంక ఈరోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 68.10 grams ఉన్నాను అనమాట. సో ముందు రోజుకి ఈ రోజుకి అయితే చాలా వెయిట్ డిఫరెంట్ ఉంది. నిన్నైతే 67.30 grams అయితే ఉన్నాను, ఈరోజు 68.10 grams ఉన్నా. సో చూసారు కదా, వెయిట్ 68.10 grams అయితే ఉన్నాను అనమాట. అంటే నిన్న మార్నింగ్ ఎంత ఉన్నాను, 67.30 grams అయితే ఉన్నాను. కానీ ఈరోజు ఇంకా ఉండలేక అన్నీ తినేసాను కదా, 800 grams అయితే వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. సో ఈరోజు ఫాస్టింగ్ చేస్తున్నాను, రేపటికి ఎన్ని గ్రామ్స్ తగ్గుతానో ఏంటో తెలియదు, కానీ ఒక రోజు తిన్నందుకు 800 grams గెయిన్ అయ్యాను. అంటే ఏం తక్కువ స్వీట్స్ కూడా యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు అంటే మరీ ఎక్కువ పెరిగిస్తేనే అని అనిపించలేదు. ఎందుకంటే పులిహోర తిన్నాను, గారెలు తిన్నాను, బూరెలు తిన్నాను, పరమన్నం తిన్నాను, చక్కెర పొంగల్ తిన్నాను, లాస్ట్లో ఒక కోవా తిన్నాను. ఇంకా వీటిలో అన్నట్లో కూడా క్యాలరీస్ ఉంటాయి. మనం హాట్ తీసుకుంటే కొంచెం తక్కువ క్యాలరీస్ ఉండొచ్చేమో, కానీ మనం స్వీట్ కూడా తీసుకున్నాం కాబట్టి క్యాలరీస్ అన్ని కొంచెం ఎక్కువే కౌంట్ అవుతాయి. కాబట్టి నేను అంటే సీరియస్గా చాలా ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యానని అయితే నాకు అనిపించలేదు. మీకు ఎలా అనిపించింది చెప్పండి. నిన్న వీడియో చూస్తున్న వాళ్ళైతే కామెంట్ చేయండి, చూడలేని వాళ్ళైతే ఏమేమి తిన్నాను ఏంటి అనేది ఇప్పుడు మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? నేను తీసుకున్న ఫుడ్కి ఈరోజు వెయిట్ గెయిన్ అయిందానికి ఓకేనా కాదా, లేదా అంటే మరీ ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యనేది మీరే నాకు కమెంట్ చేయండి. సో ఇదైతే ఇంకా నిన్నటికి ఈరోజుకి వెయిట్ డిఫరెన్స్ అనమాట. చీట్ డే అయిన తర్వాత వచ్చిన వెయిట్ అయితే 68.10 grams అయితే వచ్చాను. టోటల్గా 800 grams అయితే పెరిగిపోయాను. సో రేపు మార్నింగ్ ఎంత వెయిట్ తగ్గుతాను ఏంటనేది అంటే ఈ వీడియోలోనే లాస్ట్లో అప్డేట్ చేసేస్తాను. ఇంకా అలాగే ఎడిటింగ్ అనేది నేను ఎప్పుడు మీకు ఎలా షేర్ చేస్తానో తెలుసు కదా. ఈరోజు మార్నింగ్ వెయిట్ ఎంత ఉన్నానో చూపిస్తాను, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత వెయిట్ తగ్గాను అనేది ఈ వీడియో ఎండింగ్లో కూడా చూపిస్తాను. సేమ్ అలాగే ఇప్పుడు కూడా ఎండింగ్లో రేపు మార్నింగ్ ఎంత వెయిట్ తగ్గుతానో ఏంటో చెక్ చేసుకొని
ఎండింగ్లో పెడతాను, చూసేయండి. అండ్ కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 67.80 గ్రామ్స్ అయితే ఉన్నాను అనమాట. సో ముందు రోజుకి ఈ రోజుకి అయితే టోటల్గా 300 గ్రామ్స్ అయితే తగ్గాను. సో ఇదండి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.